అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. ఈరోజు నవంబర్ 5వ తారీఖు మన ఫామ్కి కొత్త గేదెల లోడ్ రావడం జరిగింది గుజరాత్ నుంచి. చూడండి, కస్టమర్స్ అందరూ లోడ్ వచ్చేసరికి ఇంతమంది వచ్చేసారు. వీళ్ళంతా వరంగల్, అనంతపూర్, షాద్నగర్ లోకల్ నుంచి రావడం జరిగింది. వీరందరూ కూడా 2-3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు మన గేదెల లోడ్ గురించి. ఎందుకంటే మనందరము మన డైరీ ఫామ్ నుంచి చాలామందికి ఇలా స్వయంగా చెక్ చేసుకునే అవకాశాన్ని ఇస్తూ వాళ్ళని చూసుకోమని చెప్తున్నాం 1-2 రోజులు. అలాంటి వాళ్ళే మన షెడ్కి రావాలి. ఓపిక లేకుండా మీరు గేదెల్ని ఎక్కడ కొనకండి. యూట్యూబ్లో చూపిస్తున్నంత ఈజీగా పాలు ఇవ్వవు గేదెలు. ఖచ్చితంగా వాటి రొమ్ము ప్రాబ్లమ్స్ కానీ బర్రె యొక్క దూడ తీసుకునే విధానం చూసిన తర్వాతనే మీరు గేదెలు కొనండి. అలాంటి ప్రాసెసే మనము మొదటి నుంచి కూడా మన డైరీ ఫామ్లో చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు దగ్గరుండి గేదెలు తీసుకొని ఇలా చెక్ చేసుకొని తీసుకున్న తర్వాత మీ ఫామ్కి వెళ్ళిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం ఇచ్చేది పాల గ్యారెంటీ ఒకటే కాదు, భరోసా కూడా ఇస్తున్నాం. మీరు గేదెలు తీసుకుపోయిన తర్వాత ఏ రకంగా ఫుడ్ పెట్టాలి, ఎలాంటి దానాలు ఇవ్వాలి, కొత్తగా వచ్చిన తర్వాత వాటి ఎలాంటి కేర్ తీసుకోవాలనే విషయాలు కూడా దగ్గరుండి వాళ్ళకి 1-2 గంటలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తీసుకుపోయే వెహికల్స్ కూడా మీకు కనబడుతున్నాయి. ఇది మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్లో దాదాపు 4 నెలలుగా మనం చాలా గేదెలు ఇవ్వడం జరిగింది. ఇలా గేదెలు తీసుకెళ్లిన రైతులు ఇప్పటి వరకు కూడా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మనం సాల్వ్ చేశాము. ఇంకా మీ ముందు చాలామందికి కావాలి అనుకుంటే మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్ని అలాగే మన డైరీ ఫామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చాలామందికి విషయం చేరే విధంగా చేస్తారని ఆదరిస్తున్న మీ అందరికీ నా యొక్క నమస్కారాలు.